నాకు తెలిసి దాని ఏమంటారు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అన్నది కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఏదో ఆ కాంటెస్ట్లో జరిగింది డిబేట్. సీఎం రమేష్ గారికిను నెక్స్ట్ పెమసాని గారికి కౌంటర్ ఇచ్చే కాన్సెప్ట్. సో కాల్డ్ కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం బ్యాచ్ గాళ్ళు వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే దే ఆర్ గివింగ్ టూ మచ్ డెలిబరేషన్ ఆన్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ ఈజ్ డెడ్ అగెనిస్ట్ ఫర్ అమరావతి అన్నది పెనట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు నేను మాట్లాడినా ఇది అమరావతికి వ్యతిరేకమనే ముద్ర కొట్టి మాట్లాడుతున్నారు. మనం మాట్లాడుతుంది ఏంటి, రైతులకు న్యాయం చేయండి ఫస్ట్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. మిథున్ రెడ్డి వాక్యాలు రికార్డుల నుంచి తొలగింపు, అసలు ఎందుకు తొలగింపాల్సి వచ్చింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మిథున్ రెడ్డి వాక్యాలని రికార్డు నుంచి తొలగించారట, ఎందుకు సార్? అంటే కొన్ని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కొన్ని డెలిబరేషన్స్ ఎంటర్టైన్ చేయరు. ఉదాహరణకి సభలో లేని వ్యక్తులు కానీ లేకపోతే ఆ సందర్భంగా సముచితం లేని డిబేట్ని అనవసరంగా దాంట్లో క్రోడీకరించి మాట్లాడిన తర్వాత మనం ఎజెండా ప్రకారం నిలబడినప్పుడు అవి ఖచ్చితంగా స్పీకర్ గారు రూలింగ్లు ఇస్తారు. ఇవి ఎలాగో రికార్డులోకి వెళ్ళవు, తొలగించబడతాయి. పైపచ్చు నిన్న ఒక సందర్భంలో మిథున్ రెడ్డి గారు మాట్లాడింది రికార్డులను తొలగించిన తర్వాత దానికి మళ్ళీ రూలింగ్ అడిగారు వీళ్ళు. చాలా బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన. నో ఇది ఆల్రెడీ తొలగించారు, దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు, విత్డ్రా చేసుకుంటున్నాం అని. దీని మీద నేను డిబేట్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పాడు. దేర్ లైస్. ఇది అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఇది కనుక మెయింటైన్ అయితే డెక్రము, ఇంకోసారి పిచ్చి పిచ్చిగా లేని వ్యక్తుల గురించి అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మెయిన్ నిన్న జరుగుతున్న టాపిక్ ఏంటంటే మొత్తం తెలుగుదేశం నుంచి జనసేన నుంచి ఓవర్ యాక్షన్ బీజేపీ అంటాను నేను. పారాచూట్ వేసుకుని బీజేపీ నెత్తికి దాపరించిన సో కాల్డ్ కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం బ్యాచ్ గాళ్ళు వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే దే ఆర్ గివింగ్ టూ మచ్ డెలిబరేషన్ ఆన్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ ఈజ్ డెడ్ అగెనిస్ట్ ఫర్ అమరావతి అన్నది పెనట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది యాక్సెప్టెన్స్ కాకుండా మిథున్ రెడ్డి గారు చాలా కేటగారికల్గా ఫుడ్ డౌన్ చేసి మాట్లాడారు టువర్డ్స్ ఫిక్సింగ్ అప్ బౌండరీస్ అండ్ కలకత్తా ఢిల్లీలతో కంపేర్ చేస్తూ ఇంత ల్యాండ్ దేనికి అండ్ ఇంత ఎక్స్పెన్సెస్ ఎవరు వేరు చేయాలి అన్నది హీ హాజ్ అలౌడ్ ద ఎంటైర్ హౌస్ టు హ్యావ్ ఎ హ్యూజ్ డిబేట్ ఆన్ దట్. అందరూ అమరావతికి కన్సర్న్ ఇస్తూ ఎందుకు ఇంత ఎక్స్పెన్సెస్ దేనికి ఇది అన్న దగ్గర ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక డెలిబరేషన్ మిథున్ దగ్గర నుంచి వచ్చింది, స్పీకర్ గారే రూలింగ్ ఇచ్చారు దానికి. దేర్ లైస్ ఇట్ ఇస్, అంతకన్నా ఇంకేం లేదు దాంట్లో. అంటే అట్లా చేయొచ్చా సార్? ఐ మీన్ రికార్డులో నుంచి తొలగియడం అనేది రూల్ టైప్ ఏమన్నా ఉందంట? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు లేని వ్యక్తుల గురించి మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు అనుకోండి, స్పీకర్ హౌస్ వీళ్ళు నెవర్ బెంచ్ అలౌ చేయదు, వాటి మీరు రూలింగ్ ఇస్తుంది. ఇవి రికార్డులను తొలగిస్తున్నాం, మీరు ఈ మాటలు మాట్లాడొద్దని. అది కామన్ ప్రాక్టీస్ అండి. అది అసెంబ్లీ పార్లమెంట్కి హుందాతనాన్ని కాపాడడానికి స్పీకర్ వ్యవస్థ అందుకే ఉంటుంది. ఆ డెకరం వన్ షుడ్ మెయింటైన్. అంటే ఏం మాట్లాడిందని చెప్పేసి తొలగించారు సార్? అది ఇది అనుకుంటాను, అదేంటిది నాకు తెలిసి దాని ఏమంటారు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అన్నది కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఏదో ఆ కాంటెస్ట్లో జరిగింది డిబేట్. సీఎం రమేష్ గారికిను నెక్స్ట్ పెమసాని గారికి కౌంటర్ ఇచ్చే కాన్సెప్ట్లో అలా అని చెప్పి డెలిబరేషన్ వచ్చింది. అలా అని చెప్పేసి తొలగించడం జరిగిందంటారు. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ గురించి మాట్లాడితే, ల్యాండ్ పుల్లింగ్ గురించి అన్నారు కాబట్టి సార్, అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్ 34,000 ఎకరాలు అని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు నిజం సార్? అది నిజంగా జరుగుతుందా ఏంటిది అనేది జరిగిందండి. అమరావతి రైతుల త్యాగాన్ని మనం వెలకట్లేదు, అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి మనం. కానీ ఇక్కడ నుంచి పర్పస్ డిఫీట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇనీషియల్ ప్రామిస్ ఏంటంటే 1000 గజాలు 400 గజాలు ప్లాట్లు అలొకేట్ చేసి డెవలప్డ్ ప్లాట్స్ ఇస్తూ ఉన్నారు. అది ఇప్పటికి కూడా అతిగతి లేకుండా ఉంటే ఎవరేం చేయగలుగుతారు? దాని మీద మొత్తం నిన్న ఫ్లోర్లో అందరూ మాడిన చాలా విషయాలు అవే, రైతులకు న్యాయం మీద ఎక్కువ ఫోకస్ చేసి మాడారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మిథున్ రెడ్డి గారు ఇచ్చిన డెలిబరేషన్లో కూడా రైతులకు మీరు న్యాయం ఎప్పుడు చేస్తారో చెప్పమంటున్నారు. దట్ డెడ్ లైన్ ఫ్రేమ్ చేసి చెప్పండి అంటున్నారు. ఇవే వీటి మీద ఎక్కువ డిబేట్ నడిచింది నిన్న, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఇప్పుడు రైతులకి డెవలప్డ్ ల్యాండ్స్ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు. ఐ మీన్ ఫ్లాట్సా ల్యాండ్సా సార్? అవి ప్లాట్లే. ఇప్పుడు లేఅవుట్ పర్ఫెక్ట్గా చేసి రోడ్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసిస్తే ఏముంది సార్, వీళ్ళే అది ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అవుతుంది కదా రేటు. వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ దగ్గర నుంచి 2 ఎకరాలు తీసుకున్నారు అనుకోండి, అంత వాల్యుబుల్ చేసే ప్లాట్ ఇస్తున్నారా లేదా అనేది క్వశ్చన్ సార్. అదే కదా ఇప్పుడు మా ఛాలెంజ్ వాళ్ళకి. ఇప్పుడు 1000 గజాల కమర్షియల్ రెసిడెన్షియల్ కింద 400 గజాలు కమర్షియల్ ఇస్తున్నారు. అది ఎక్కడ స్పెసిఫిక్గా ఇప్పుడు ఉదాహరణకి హైకోర్టు పక్కన ఆడి ఇల్లు లేదంటే ఒక 400 గజాలు కమర్షియల్ పెట్టించారు అనుకో, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడం దేనికి ఉపయోగపడుతుంది కదా. అలాంటిది ఏదైనా అడుగుతున్నారు వాళ్ళు.
అప్పుడు మన రామారావు గారు చనిపోయారు. ఆయన ఏం చెప్పాడు, నాకు ఎక్కడో లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు, అలా దగ్గర ఇస్తే నాకు ఎలాగా కష్టం అని వాళ్ళ ఆక్రందన వెలిపుచ్చుకుంటున్నప్పుడు ఎవరో ఒకరు వాయిస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరు నేను మాట్లాడినా ఇది అమరావతికి వ్యతిరేకమనే ముద్ర కొట్టి మాట్లాడుతున్నారు. మనం మాట్లాడుతుంది ఏంటి, రైతులకు న్యాయం చేయండి ఫస్ట్. ఇప్పుడు 2 ఎకరాల పొలం మీరు చెప్పిన ఒక ఆసామి ఆయన రాజధాని కోసం త్యాగం చేసి ఇచ్చాడు. ఆయనకు 1000 గజాలు 400 గజాలు రావాల్సింది ఇచ్చేసారు అనుకోండి, ఆయన అమ్ముకుంటాడో కుటుంబాన్ని ఎలా సాక్కుంటాడో దాని మీదే కదా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఆయనకి ఉన్న వ్యవసాయం పోయినట్టే కదా. కౌలు ఇస్తున్నారు, కౌలు ఎంత సరిపోతుందండి కుటుంబాన్ని నెట్టుకురావడానికి? కరెక్ట్గా కొడుకో కూతురు ఎదిగొచ్చారు, పెళ్లికి ఉపయోగపడాలి, తాకట్టు పెట్టడానికో అమ్మడానికి ఏదో వెసులుబాటు కావాలి కదా అతనికి. అది ఏవి లేనప్పుడు వీటి మీదే నిన్న మొత్తం ఫ్లోర్లో అందరూ మాడింది అదే, రైతులకు న్యాయం, రైతులకు న్యాయం. ఇది జరగకుండా కొత్త ఎక్విషన్కి ఎందుకు వెళ్తున్నారు, ఇంకో 20,000 ఎకరాల ల్యాండ్కి ఎలా వెళ్తున్నారు, వాళ్ళకి వీళ్ళకే దిక్కు లేనప్పుడు వాళ్ళకి ఎలా అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ అయింది. అందుకనే హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.